ఆదిలాబాద్ జిల్లా సల్యాడ గ్రామంలో గంజాయి సాగు తోటలపై దాడులు నిర్వహించామన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జొన్న పంటలో గంజాయి పంటను అంతర పంటగా సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇక 181 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగు చేసిన 4 రైతులను అరెస్ట్ చేశామన్నారు. గంజాయి సాగు చేసిన రైతులకు రైతు భరోసా నిలిపివేయాలని కలెక్టర్కు సిఫార్సు చేస్తామన్నారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మన ఏఎస్పీ టీం అక్కడ పోయి అక్కడ 4 ఫీల్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళు జొన్న ఫామ్లు ఆ గాంజా పెట్టుకున్నారు. 4 ఫార్మర్స్ వాళ్ళపై కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు చాకటి సోనేరావు, దుర్వా లవకుష్, అరక జంగుబాబు అండ్ దుర్వా అరుణ్. వీళ్ళ 4 వీళ్ళ సొంత ల్యాండ్లు 6 పట్ట కూడా దానిలో ఇది గాంజా వీళ్ళు పత్తి చేనులో అండ్ జొన్న చేనులో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 8 ఫీట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. దీంట్లో టోటల్ 181 పెద్ద పెద్ద గాంజా ప్లాంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. దాని విలువ 18 lakhs ఉన్నాయి. వీళ్ళంటే రెగ్యులర్గా ఈ కన్ఫెషన్లో కూడా రెగ్యులర్గా ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇట్లా చేసి బయట వాళ్ళకి అమ్మడం జరిగింది, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళపైన కేసు చేసిన వల్ల వీళ్ళ మనం 6 పట్ట కూడా సీజ్ చేసాం, పాస్బుక్స్ సీజ్ చేసాం. అది కలెక్టర్కి ఇప్పుడు రాస్తాము. దాంట్లో వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమైనా రైతు బంధు లేకపోతే ఏమైనా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఏమైనా ఫీల్డ్కి అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏమైనా బెనిఫిట్స్ వస్తుంది అది కలెక్టర్కి కూడా రాస్తాం. సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళపైన కూడా కొంచెం భయం ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఇది బంద్ చేస్తారు. ఎందుకంటే గాంజా పండించాలి, ఇది పండకపోతే బయట దొరకడం కష్టమవుతుంది. సో మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. దట్ గాంజా ఫ్రీ మనం